హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 76వ భాగం. సాయంత్రం హారిక, మణికర్, పరమేశ్వరన్ గారు ముగ్గురు ఇంటికి చేరుకోగానే రణరంగానికి తెరలేపినట్టు పరిమళ గారు కనీసం వాళ్ళని కూర్చొనివ్వకుండా, ఏమ్మా మహారాణి, కనీసం ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నా మాకు చెప్పి వెళ్ళాలని కూడా తెలియదా? ఇదేనా నీ సంస్కారం? అయినా నిన్ను 2 వారాలు ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా, అప్పుడే ఆఫీస్ వైపు గాలి మళ్ళిందేంటి అని అడిగారు. నీ వల్లే మన కోడలు ఆఫీస్కి వెళ్ళిపోయింది. తను ఇంట్లో ఉన్న 3 రోజులు నువ్వేం చేశావో తెలియదు కానీ, దెబ్బకి కోడలి పిల్ల ఇల్లే వదిలేసి వెళ్తాను అంటుంది. అయినా తను అన్న దాంట్లో కూడా తప్పులేదులే. నీలాంటి గయ్యాలి దగ్గర ఎవరు మాత్రం ఉండగలరు చెప్పు అని వెటకారంగా అంటూ, దాని మాటలు నువ్వు పట్టించుకోకు హారిక. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మనం కొంచెం మాట్లాడాలి అని అన్నారు. అప్పటికే హారిక బెదిరిపోయి పరిమళ గారి వైపు చూస్తూ ఉంటే మణికర్ విసుగ్గా, నీకు కొంచెం కూడా బ్రెయిన్ లేదా అమ్మా? తనకి ఇదంతా కొత్త కదా, ఎందుకలా అరుస్తున్నావు? అయినా నీ కొడుకు కోడలు వేరుగా ఉండేది వాళ్ళ సంతోషం కోసమే అని ఎందుకు ఆలోచించవు అని అరిచి వాళ్ళ రూంలోకి వెళ్ళిపోయాడు హారికని తీసుకొని. రూంలోకి వెళ్ళగానే హారిక మణికర్ని హత్తుకొని, నాకు చాలా భయంగా ఉంది మణికర్ అని అంటుంటే, భయపడకు హారిక, అమ్మ బయటికి అలా కనిపిస్తుందే కానీ లోపల ఏం పెట్టుకోదు. నువ్వలా భయపడితే ఎలా చెప్పు అని ఓదార్చి ఫ్రెష్ అయ్యి రమ్మని పంపించి, ఇద్దరూ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి పరిమళ గారు సోఫాలో కూర్చుని పళ్ళు నూరుకుంటూ ఉన్నారు. హారిక మణికర్ల వెనకే పరమేశ్వరన్ గారు కూడా వెళ్ళి, మా ముగ్గురికి కాఫీ స్నాక్స్ తీసుకొని రా పరిమళ అని అన్నారు. పరిమళ గారు వెటకారంగా నవ్వుతూ, ఎవరు చేశారని తీసుకొచ్చి పెట్టటానికి? మీ కోడలేమైనా చేసి పెట్టిందనుకుంటున్నారా అని అన్నారు. అదేంటే, 3 రోజుల నుంచి సతీ సావిత్రి, సతీ అనసూయల ఇంటికి సంబంధించిన ప్రతి పని చేస్తూ వంట కూడా కమ్మగా చేసి పెట్టావు. క్యారేజ్ పంపించేదానివి. ఈరోజు నువ్వు పంపించిన క్యారేజ్లో కూడా ఉప్పు అస్సలు లేదు. కారం మాత్రం దిట్టంగా వేసి మా నోరు కొట్టుకుపోయేలా చేశావు. ఇప్పుడు స్నాక్స్ అంటుంటే ఏమీ లేదంటున్నావు. ఏంటి ఇదంతా అని అరిచారు. పరమేశ్వరన్ గారు, 3 రోజుల నుంచి మీ కోడలి ఇంట్లో ఉంది. ఇంటి పని చూసుకుంటుంది కాబట్టి శ్రద్ధగా వంట మీద దృష్టి పెట్టి చేశాను. ఈరోజు ఇంటి పని, వంట పని మొత్తం నా నెత్తి మీద పడింది. మరి ఎవరు చేశారనుకుంటున్నారు? మీరు విడిచిన బట్టలు ఉతికి ఆరేసేసరికే 2 గంటలు పడుతుంది. ఊరికనే ఉందనుకుంటున్నారా ఇంటి పని అంటే అని ఎగిరారు పరిమళ గారు. హారిక మాత్రం ఇప్పుడు పరిమళ గారు ఎంత పెద్ద గొడవ చేస్తారో అని భయపడుతూ ఉన్నారు. ఇంతలో హారిక అంటూ విశాల్ ఫ్రూట్స్ కవర్ పట్టుకొని నవ్వుతూ లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. విశాల్ని చూడటమే హారిక అన్నీ మర్చిపోయి సంతోషంగా నవ్వుతూ విశాల్ అంటూ ఎదురు వెళ్ళి మరీ హత్తుకొని, రారా, ఇప్పటికి గుర్తొచ్చిందా నీకు ఈ అక్క అని ఏడుస్తూ ఉంటే, నిన్ను చూడటానికని వచ్చిన నాకు నువ్వు ఇలా ఏడుస్తూ కనిపిస్తే నాకు ఎలా ఉంటుంది చెప్పు హారిక? ముందు కన్నీళ్లు తుడుచుకో అని బేస్ వాయిస్లో అన్నాడు. రావయ్యారా, మీ కుటుంబం ఆడపిల్లకి నేర్పించే సంస్కారం ఇదేనా? ఇంటి పని చేయటం కూడా మీ అక్కకి నేర్పించలేదా? మరి పెళ్లి చూపుల్లో మా మా కూతురు అన్నీ చేస్తుందని ఎందుకు గొప్పలు చెప్పారు అని పరిమళ గారు ఎగురుతూ ఉంటే, అత్తయ్య ఆగండి అని హారిక అంటున్న పరిమళ గారు పట్టించుకోకుండా, చెప్పవయ్యా,
ఒక్క వారం రోజులు ఇంట్లో ఉండి ఇంటి పని చేసి చెయ్యి తల్లి అని అడిగినందుకు నేను ఈ ఇంట్లో ఉండను, వేరుగా వెళ్ళిపోతాను అని అంటుంది మీ అక్క. వచ్చి రాగానే నా కొడుకుని నా నుంచి దూరం చేస్తుంది. ఇదేం పద్ధతి అని ఎగురుతూ ఉన్నారు. విశాల్ అయోమయంగా హారిక వైపు చూస్తూ ఉంటే, నువ్వు అవేమి పట్టించుకోకు విశాల్, పద రూంలోకి వెళ్దాం అంటుంటే, పరిమళ గారు వెటకారంగా, ఏ నువ్వు చేసిందంతా తెలుస్తుందని భయమా? లేకపోతే నిన్ను వేరుగా వెళ్లకుండా ఆపేస్తాడని భయమా? ఎందుకలా మా నుంచి చాటుగా తీసుకువెళ్ళిపోతున్నావు అని అడిగారు. విశాల్ విసుగ్గా పరమేశ్వరన్ గారి వైపు, పరిమళ గారి వైపు చూస్తూ ఉంటే, పరమేశ్వరన్ గారికి అదంతా అవమానంగా అనిపించి, పరిమళ అని గట్టిగా అరిచారు. పరిమళ గారు మూతి తిప్పుకుంటూ సైలెంట్ అయితే, మణికర్ చిరాగ్గా పరిమళ గారి వైపు చూస్తూ, మా అమ్మ మాటలు నువ్వు పట్టించుకోకు విశాల్, పద అంటూ రూంలోకి తీసుకువెళ్తూ ఉంటే, అలా ఎలా వెళ్ళిపోతారు? ఇక్కడ ఇంత పెద్ద మనిషి మాట్లాడుతుంటే నాకు కొంచెం కూడా మర్యాద ఇవ్వకుండా అలా వెళ్ళటం ఏంటి? ముందు ఈ విషయం తేల్చిందే ఎవరు ఎటు వెళ్ళటానికి వీల్లేదు అని పరిమళ గారు ఉక్రోషంగా అరిచారు. అప్పటికే హారికని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే విశాల్‌కి కోపం వస్తున్నా ఆపుకుంటూ ఉన్నవాడు కాస్త, ఏంటండి మీ గోల? అయినా మా అక్క మీద ఇంతలా నోరేసుకొని పడిపోతున్నారేంటి? కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదా? మా అక్క ఇప్పుడే కదా మీ ఇంటి కోడలుగా అడుగుపెట్టింది. అప్పుడే ఇంటి పని మొత్తం వంట పని అంటూ పని మనిషిని చేస్తున్నారేంటి? అని బేస్ వాయిస్‌లో అడిగాడు. ఎవరి ఇంటి పని వాళ్ళు చూసుకోవటం కూడా పని మనిషిలా ఫీలయితారా? అయితే మీ అమ్మ ఇన్నాళ్ళ నుంచి మీ ఇంట్లో పని మనిషిగా ఫీలవుతుందా? అని పరిమళ గారు వెటకారంగా అడిగారు. పరిమళ గారి మాటలకి విశాల్‌కి కోపం ఆగక, ఏమన్నారు? అంటూ ఆవిడ మీదకి వెళ్ళేలోపు హారిక విశాల్ చేతులు పట్టుకొని, ఆగరా, అలా చేయకు అని బ్రతిమలాడుతూ ఉంటే, వింటున్నావా మీ అత్త ఏం మాట్లాడుతుందో? ఆవిడ నోటికి అడ్డు అదుపు ఉండదా ఏంటి? ఆ మాటలేంటి? పైగా మీరేంటి అలా సైలెంట్‌గా చూస్తున్నారు? ఆవిడ నోరు మూయించేది లేదా? అని అరిచాడు విశాల్. పరమేశ్వరన్ గారు కోపంగా పరిమళ గారి చేతిని పట్టుకొని రూంలోకి లాక్కెళ్తూ, ఏమీ అనుకోకు విశాల్, నా భార్యకి కొంచెం నోరెక్కువ, నేను చూసుకుంటాను అని చెప్పి డోర్ క్లోజ్ చేసుకున్నాక విశాల్ అసహనంగా హారిక వైపు చూస్తూ, అందుకే నేను చెప్పింది, చెప్పిన మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో అని అన్నాడు. హారిక బాధగా, జరిగిందేదో జరిగిపోయింది వదిలేయరా అంటుంటే, మణికర్ బాధగా, సారీ విశాల్, ఇలా జరుగుతుందనుకోలేదు. ఆల్రెడీ వేరేగా ఉందామని ఫిక్స్ అయ్యాము. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వేరేగా వెళ్ళిపోతాము. అనవసరంగా గొడవ పడకు ప్లీజ్ అని అన్నాడు. అదంతా నాకు అనవసరం బావా. మా అక్క బాధపడకుండా ఉంటే చాలు. సరే హారిక, నేను వెళ్తున్నాను. ఇంకాసేపు ఇక్కడే ఉంటే కోపంలో ఏమైనా నోరు జారితే తర్వాత మళ్ళీ నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. బాయ్ అని చెప్పి హారిక పిలుస్తున్నా వినిపించుకోకుండా ఫ్రూట్స్ కవర్ హారిక చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు విశాల్. హారిక బాధగా వెళ్తున్న విశాల్ వైపు చూస్తూ ఉంటే మణికర్ హారిక చేతిని పట్టుకుని, ఐఎమ్ సారీ హారిక, నా వల్లే కదా ఇదంతా అని బాధగా అన్నాడు. ఇదంతా వద్దు మణికర్, మనం విడిగా వెళ్ళిపోదాం ప్లీజ్ అని అడిగింది. ఓకే, రేపు ఖచ్చితంగా అమ్మతో గట్టిగా చెప్తాను
నువ్వు మాత్రం ఇలా బాధపడకు అని చెప్పి తనని రూమ్‌లోకి తీసుకువెళ్ళిపోయాడు. రూమ్‌లోకి వెళ్ళగానే పరిమళ గారు పరమేశ్వరన్ గారి చేతులని విదిలించి, "ఏంటండి మీరు చేసేది? ఆ విషయాలు నన్ను మీ ముందే అలా అంటూ ఉంటే ఏమనకుండా నన్ను రూమ్‌లోకి తీసుకువచ్చారేంటి? ముందు పదండి. వాడికి ఎంత ధైర్యం ఉంటే నన్నే అరుస్తాడు" అని అరుస్తూ ఉంటే పరమేశ్వరన్ గారు కోపంగా, "ఆపు పరిమళ! ఎందుకిలా తయారవుతున్నావు? అయినా మణికర్ వాళ్ళు విడిగా వెళ్ళేది వాళ్ళ సంతోషం కోసమే కదా! మనకి వాళ్ళ సంతోషం కంటే ఇంకేం కావాలి చెప్పు? సైలెంట్‌గా వాళ్ళు చెప్పే వాటికి ఒప్పుకో. కొన్నాళ్ళే కదా! తర్వాత ఎలాగో తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తారు. ముందు వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడనివ్వు" అని అన్నారు. పరిమళ గారు మూతి తిప్పుకుంటూ, "ఇప్పుడు నేనేమన్నానని మీరు నన్ను తప్పు పడుతున్నారు? నా కొడుకు నా దగ్గర ఉండాలి అనటం నేను చేసిన తప్పా? ఇన్నాళ్ళ నుంచి మన మధ్య చిన్న మనస్పర్ధైనా వచ్చిందా? ఆవిడ గారు ఈ ఇంట్లో అడుగు పెట్టగానే మన కొడుకుని మన నుంచి దూరం చేస్తుంది. అది మీరు పట్టించుకోకుండా నేనేదో తప్పు చేసినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు?" అని అడిగారు. "నిజం చెప్పు పరిమళ. నువ్వు హారికని ఏమీ అనకపోతే తనెందుకు మణికర్‌తో వేరేగా ఉందామని అంటుంది చెప్పు? ఏ కోడలు కూడా వచ్చి రాగానే తల్లిదండ్రుల నుంచి కొడుకుని దూరం చెయ్యాలి అనుకోదు. కానీ హారిక ఇలా అనుకుందంటే నువ్వు ఏదో చేశావనే కదా! పైగా నీ మీద నాకు కొంచెం కూడా నమ్మకం లేదు. నీ నోరు పెద్దదే, చెయ్యి పెద్దదే. ఏదో ఒకటి చేసి తన మనసుని బాధపెట్టి ఉంటావు. అందుకే తట్టుకోలేక ఇలా చేస్తున్నారు. వాళ్ళ సంతోషానికి అడ్డు రాకు. నేను ఇప్పుడే వాళ్ళకి చెప్తాను. వేరేగా వెళ్ళిపోమని చెప్తాను. కావాలంటే అప్పుడప్పుడు మనమే వెళ్లి చూసి వద్దాం" అని అంటుంటే పరిమళ గారు ఒప్పుకోకుండా అరుస్తూ ఉండటంతో "నోర్మొయ్" అని గట్టిగా అరిచారు. "ముయ్యను" అని పరిమళ గారు కూడా గట్టిగా అరవటంతో మొదటిసారి పరమేశ్వరన్ గారు పరిమళ గారి చెంప మీద కొట్టి, "ఇంకొక్క మాట మాట్లాడావంటే ఈ గదిలోనే లాక్ చేసి వదిలేస్తాను." ఛ! మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు కదే! ఇంటికి రావాలంటేనే చిరాకొస్తుంది అని అసహనంగా చెప్పి బయటికి వెళ్ళిపోతే, పరిమళ గారు ఆ చెంపదెబ్బని కూడా హారిక అకౌంట్‌లో వేసి ఇంకా కోపం పెంచుకున్నారు హారిక మీద. బయటికి వెళ్ళిన పరమేశ్వరన్ గారు హారిక వాళ్ళ రూమ్ డోర్ కొట్టి, వాళ్ళు బయటికి రాగానే, "మీ అమ్మని నేను ఒప్పించాను. మీరు కొన్నాళ్ళు విడిగా ఉండండి. మీ ఇద్దరి సంతోషంగా ఉండటమే మాకు కావాలి" అని నవ్వుతూ చెప్పి హారిక తల నిమురుతూ, "నా భార్య ఏదో చేసిందని నాకు అర్థమవుతుంది హారిక. తను చేసినవేవి మనసులో పెట్టుకోకు" అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటే, హారిక ఆయన చేతిని పట్టుకొని, "నన్ను క్షమించండి మావయ్య గారు. కానీ తప్పటం లేదు" అని బాధగా తలదించుకుంది. "పర్వాలేదు తల్లీ" అని పరమేశ్వరన్ గారు చిరునవ్వుతో అనగానే, హారిక మనసులో ఉన్న భారం తీరినట్టు మణికర్ వైపు చూడగానే, "నేను చూసుకుంటాను. రేపటి నుంచి ఇల్లు వెతికే పనిలో ఉంటాను" అని చెప్పి తర్వాత రోజు నుంచి ఇల్లు వెతికే పనిలో పడిపోయాడు. పరిమళ గారు మాత్రం హారికని తనకి కొడుకుని భర్తని దూరం చేస్తుందన్న కోపంతో తనతో మాట్లాడటం మానేశారు. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.